ఇవాళైతే మనం సొరకాయతో సాంబార్ అయితే చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటున్నాను. తర్వాత మనం కుక్ చేసుకున్న పప్పు మెదుపుకొని అందులో చింతపండు రసం, కారం, సాంబార్ పౌడరు, కొబ్బరి పొడి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత సొరకాయ బాగా మగ్గిపోయిన తర్వాత మనం పప్పులో అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పప్పునైతే ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్టీ అయిన సొరకాయ సాంబార్